అందరికీ నమస్కారం. మనకి శ్రీతాళం, హింతాళం అని రెండు రకాలు ఉంటాయి. ఏంటి తెలుసా? తాటి చెట్టు అని మీకు బాధ తెలుస్తుంది. తాటి చెట్లు రెండు రకాలు చెప్తారు. ఒక తాటి చెట్టు ఏంటంటే మనకి పూర్వం రాసుకోవడానికి పేపర్ ఏంటంటున్నారు, తాళపత్ర గంధం అంటాం కదా, తాటాకి మీద రాసేవారని చెప్పారు కదా, అది శ్రీతాళం. శ్రీతాళం ఆకే రాయడానికి పనికి ఉంటుంది, రాయడానికి వాడేవారు పుస్తకాల కింద. హింతాళం అంటే మనకు ఉన్న తాటి చెట్టు, మనం కనిపించే తాటి చెట్లనే అవే. మామూలుగా తాటి చెట్టు కల్పవృక్షం. అసలు తాటి నుంచి ఎంత సంపదో, అంటే ఎంత ఆరోగ్యమో, అంటే దేన్ని వదలం. మనం శుభకార్యం అనుకోండి పందిరేస్తాం. అలాగే ఎవరైనా రజస్సులు అయ్యారనుకోండి, పిల్లలు మెచ్యూర్ అయ్యారనుకోండి, తాటి ఆ కేసు తాటాకి మీద కూర్చోబెడతారు. ఎందుకంటే చలవ చేయడం కోసం అండి, చలవ చేస్తావుగా. అలాగే గర్భాశయ దోషాలు రాకుండా ఉండడం కోసం కూడా తాటాకి మీద కూర్చోబెడతారు. తాటాకి చేపలు, అలాగే తాటాకి పందిళ్ళు. అలాగే మనం ఎక్కడ మొదలెడతాం? ముంజికాయలతో మొదలెడతాం, తాటి ముంజలు. అలాగే తాటి పువ్వారేమో హెయిర్ ఆయిల్, కొబ్బరి నూనె ఇట్లా వాడతాం, అంటే దాని బూజు. అలాగే తాటి ముంజలు ఒకప్పుడు మనం ఎక్కడ పెడితే కొట్టుకుని తినేవాళ్ళం. వెళ్ళాడు పొలాల్లోకి వెళ్ళి కొట్టుకుని తినేసేవాళ్ళం. ఒక్కొక్కరు 50 100 తినేసేవారు. అంత తినేసి మామిడికాయ ముక్క తినేసేవారు. నేత కడుపున కాకుండా అరిగిపోయేది అనమాట. ముంజికాయలు ఎన్ని తిన్నా అరిగిపోయి, మామిడికాయ ముక్క తింటే అరిగిపోతాయి ముంజలు. ఇప్పుడు అలాంటి ముంజలు మనం డజను 100 200 కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఇంకా పర్లేదు, మనం వింటున్నాం. నెక్స్ట్ ఇంకొక 20-30 ఏళ్ళ తర్వాత ఏమో తెలుసా అండి, ఒక తాటి ముంజ ఖరీదు ఒక 5,000 ఉంటుంది. ఒక ముంజ ఖరీదే. అది స్టార్ హోటల్లో దొరుకుతుంది, మనకు దొరకదు. అలా అయిపోద్ది పరిస్థితి. ఇప్పుడు తాటి చెట్లు అన్నీ కొడేస్తాం మనం. తాటి చెట్టు వ్యవసాయానికి ఎంత ఉపయోగం. తాటి వాసాలు, ఇల్లు కట్టుకునే వాళ్ళం, అలా రకరకాలు. అలాగే తాటి వెన్నులు పొయ్యిలో పెట్టుకునేవారు. అలాగే తాటి ముంజ తింటాం. తాటి ముంజ అయిన తర్వాత పండు వస్తుంది, పండుని కాల్చి తింటాం, అది మంచి ఆరోగ్యం. అలాగే తాటి రొట్టి చేసుకునేవాళ్ళం, తాటి బూర్లు, తాటి అప్పాలు, తాటి అరిసెలు, తాటి తాండ్ర, ఇలా గుజ్జు నుంచి చేసేవారు. తర్వాత ఆ టెంకల్ని తీసుకెళ్ళి కప్పెడితే తేగలు వచ్చి మనకి తేగలు తినేవాళ్ళం. ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు అన్నమాట. తాటి చెట్టు మామూలుగా మనకి భారతీయులకి తాటి చెట్టుతో ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. అందులో మన దక్షిణ కోస్తాలో విపరీతంగా తాటి చెట్లు ఉంటాయి మనకి. ఇప్పుడు ఏంటంటే మొత్తం తాటి చెట్లన్నీ అంతరించిపోతున్నాయి, కొట్టేస్తాం, మనం కనపట్టలేదు ఇంకా. అలాగే తాటి మొవ్వు కూడా తింటారు. ఎందుకంటే తాటి చెట్టు కొట్టేసి కాదు, ఎప్పుడన్నా అడ్డొచ్చినప్పుడు చిన్న మొక్కలు తీసేసినప్పుడు ఆ తీసేసిన చెట్లు, ఈ మాత్రం ఉన్న చెట్లు ఉంటే ఈ మొవ్వు బాగా వస్తూ ఉంటుంది. తాటి మొవ్వు ఇది ఆ మధ్యలో ఉండేది, తాటి ఆకులు మధ్యలో భూమిలో ఉంటుంది ఉన్న మొవ్వు ఇది తాటి మొవ్వు. ఈత మొవ్వు, తాటి మొవ్వు, అలాగా. ఇది మామూలుగా మొక్కల కోసం కూర వండుకుంటారు. ఇది కూడా మామూలుగా కట్ చేసి తింటే ఇది బాగుంటుంది. ఈత మొవ్వులాగే తాటి మొవ్వు కూడా చాలా తీయగా బాగుంటుంది. కొబ్బరిలా ఉంటుంది. మధుమేహం వాళ్ళు బాగా తినొచ్చు. ఇంకా తొక్కలన్నీ తీసేస్తే కమ్మలో లోపల ఇంకా చూసే అంత ఇరిగిపోతుందా, మెత్తగా కలుపుకొని ఇరుగుతుంది. ఇంకా తీయ ఉన్నది. ఇదిగో తెల్లగా ఉన్నది చాలా రుచిగా ఉంటుంది. ఈ ముక్కలు కోసి కూర వండుకోవచ్చు, బంగాళదుంప కూరలాగా. ఈతమో కూడా మనం అప్పుడప్పుడు తినచ్చు. అలానే ఏదో చెట్లు కొట్టేసి కాదు, ఎప్పుడైనా అడ్డు వచ్చినప్పుడు మనం తీసేస్తుంటాం పొలాల్లో. తీసేసినప్పుడు వాటిని తినచ్చు. ఆరుద్ర పురుగులు, ఇవి మనకి ఇప్పుడు కనపట్టలేదు. కొంగు పురుగులు కూడా అంటారు. పైన ముఖముల క్లాత్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, స్పాంజ్ లాగా పైన. ఇవి ఏం చేస్తాయంటే మామూలుగా ఆరుద్ర కాతులు ఎక్కువ ఉంటాయి. మామూలుగా వేసవకాలం అయిపోయి తొలక జల్లు పడి భూమి చల్లబడ పైకి వస్తూ ఉంటుంది. ఇవి కనిపించాయి అనుకోండి, రైతులకి బాగా ఫ్రెండ్స్ అనమాట. రైతులు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఇవి ఏం చేస్తాయంటే భూమిలో ఉండి పంటకి హాని చేసే కీటకాలని, వాటి సంతతిని తినేస్తాయి అన్నమాట. అవి చంపేస్తాయి, అవి తినేస్తాయి. అందుకు పంటకి పురుగు పట్టకుండా ఉంటుంది. అందుకే ఈ ఆరుద్ర పురుగులు ఉండేమండి. ఇవి ఉండడం వల్ల పంటకి తెగులు రాకుండా కాపాడతాయి. ముందే వాటిని ఆ కీటకాల తాలూకు ఎగ్స్ని ముందు తినేస్తాయి. తినేసి ఆ కీటకాలు రాకుండా చేస్తే పంటలోకి తెగులు రాకుండా పంటలో చక్కగా పండి మనకి. అప్పుడు మనం ఎంత ఎరువులు పురుగు మందులు ఏం కొట్టేవాళ్ళం కాదు. ఎప్పుడైతే మనం భూమిలో ఫెర్టిలైజర్స్ వేస్తున్నామో, ఎరువులు వేసేస్తున్నామో, కృత్రిమ ఎరువులు వేస్తున్నామో, ఇవన్నీ అంతరించిపోయామండి. ఎర్రలు ఇలాంటివన్నీ పోయాయి. ఎర్రలేమో భూమిని సారవంతం చేస్తే, ఇవేమో పంటని హాని చేసే కీటకాలని నాశనం చేసేవన్నమాట.
అలా రైతుకి చాలా పంట నష్టం రాకుండా చేసేవి. అలాంటిది మనం ఈ వాడడం వల్ల మొత్తం అన్నీ ఎక్కడ మనకి ఏ పొలంలోనే పురుగులు కనపట్లేదు. ఆరుద్ర పురుగు, ఆరుద్ర జాతులు ఎక్కువ ఉంటాయి, అందుకని ఆరుద్ర పురుగు అని పేరు దీనికి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ 2 ఏళ్ళ నుంచి ఇంక ఏం చేయట్లేదు, అంటే ఏమీ పురుగు మందులే కొట్టలేదు మనం ఏమి. కాబట్టి ఈ పొలంలో మనకి పొద్దున్నే కనిపించేవాళ్ళు ఇక్కడ. పొలాల్లో ఆరుద్ర పురుగు కనపడింది అనుకోండి, రైతులు శుభసూచకంగా అనుకుంటారు. శుభం సూచకంగా ఉంటుంది వాళ్ళకి. అంటే అది శుభం, అంటే ఈ సంవత్సరం బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు అనమాట అండి. ఎందుకంటే ఆరుద్ర పురుగు అంటే సారవంతమైన నేలలో ఆరుద్ర పురుగు ఉంది అంటే ఆ భూమి సారవంతమైన అర్థం. మనం ఈ ఎరువులు పురుగు మందులు వాడిన పొలాలని మళ్ళీ మనం బాగు చేసి సేంద్రియ పద్ధతిలో తీసుకొస్తాం కదండి. ఆ సేంద్రియ అంటే గో ఆధారిత వ్యవసాయం అంటున్నాం. అది మనం ఆవును కట్టి ఆవు పెంట వేసి పెంచుతున్నాం. ఎప్పుడైతే మీకు ఆరుద్ర పురుగులు మళ్ళీ ఆ పొలంలో కనిపిస్తాయో అది సారవంతం అయిపోయినట్టే. ఏ సంవత్సరం అయితే మీకు ఆరుద్ర పురుగులు ఆ పొలంలో కనిపిస్తాయో ఆ కనిపించే పొలాలన్నీ కూడా సారవంతమైన నేలలో ఉంటుంది. వాటికి ఎరువులు పురుగు మందులు పెద్దగా మనం వేయక్కర్లేదు, పంటలు బాగా పండుతాయి. అది ఒక సిగ్నల్. ఆరుద్ర పురుగు ఉంది అంటే ఆ భూమి చాలా సారవంతమైన అర్థం. అందుకే రైతులు ఆరుద్ర పురుగు కనవగానే శుభసూచకంగా వాళ్ళు ఆనందిస్తారు ఉంటుంది.